ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. కాసేపట్లో పీఎం నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం. తూర్పుగోదావరి నల్లజర్లలో ఏపీ సీఎం పర్యటన. రైతన్న మీకోసంలో పాల్గొననున్న చంద్రబాబు. నల్గొండ జిల్లాలో ఎన్నికలకు ఎన్ఎస్పీ క్యాంపు గ్రామం దూరం. గ్రామానికి సర్వీస్ రోడ్డు చేపట్టాలని ఫ్లెక్సీ ఏర్పాటు. గుంటూరు జిల్లాలో విద్యార్థులకు తప్పిన ప్రమాదం. పత్తిపాడు జెడ్పీహెచ్ఎస్లో చెలరేగిన మంటలు. నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. ఢిల్లీలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాత్రి హస్తనకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసి స్వయంగా ఆయన ఆహ్వానాలు అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం 3,000 మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది రేవంత్ సర్కార్. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసిన అనంతరం డిసెంబర్ 8, 9 తేదీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు పీఎం నరేంద్ర మోదీ, అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన స్వయంగా కలిసి ఆహ్వానాలు అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ. రేవతి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతుంది. ఆయన నిన్న రాత్రి హస్తిన చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో 8, 9 తారీఖుల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అందులో పాల్గొనాల్సిందిగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు ఎంపీలు కూడా ఆయనతో జరిగిన భేటీలో ఉన్నారు. అలానే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు కావచ్చు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నది కూడా మల్లికార్జున ఖర్గే తోటి ఆ వివరాలన్నీ కూడా రేవంత్ రెడ్డి పంచుకున్నారు. ఇక ఇవాళ పార్లమెంట్ లో మరి కాసేపట్లోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అందులో పాల్గొనాల్సిందిగా స్వయంగా ఆయన ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత ఎవరైతే ఉన్నారో, అలానే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా. అలానే దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రాల్లో ఏ మంత్రి వెళ్ళాలి, ఎంపీలు ఏం చేయాలన్నది కూడా ఇప్పటికీ ఒక
క్లారిటీ అయితే రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఈ నెల 8, 9 తారీఖుల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలన్నది కూడా ఇప్పటికే చెప్పారు. అటు జమ్మూ, గుజరాత్ లకు ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లబోతున్నారు. అలానే పంజాబ్, హర్యానాలకు సంబంధించిన సీఎంలను ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రి ఎవరైతే దామోదర రాజనరసింహ ఉన్నారో ఆయన వెళ్తారు. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెళ్తారు. కర్ణాటక, తమిళనాడుకు సంబంధించిన సీఎంలను ఆహ్వానించేందుకు శ్రీధర్ బాబు వెళ్లబోతున్నారు. యూపీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలానే రాజస్థాన్ కు పొన్నం ప్రభాకర్ వెళ్తారు. ఛత్తీస్గఢ్ కేమో మంత్రి కొండా సురేఖ, వెస్ట్ బెంగాల్ కు సీతక్క వెళ్లి మమతా బెనర్జీని ఆహ్వానించబోతున్నారు. అలానే మధ్యప్రదేశ్ కేమో తుమ్మల నాగేశ్వరరావు, అసోం కేమో జూపల్లి కృష్ణారావు, బీహార్ కి వివేక్, ఒడిశాకి వాకిటి శ్రీహర్ వెళ్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ కేమో లక్ష్మణ్, అలానే మహారాష్ట్రకి అజారుద్దీన్ వెళ్లి అక్కడ సీఎంలను ఆహ్వానిస్తారు. అలానే ఢిల్లీకి సంబంధించి కనుక చూస్తే అక్కడ సీఎంతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంపీలకు సూచించింది. ఎంపీలంతా కూడా ఢిల్లీ సీఎంతో పాటు కేంద్ర మంత్రులను, గవర్నర్లను ఆహ్వానించబోతున్నారు. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆ సమ్మిట్ ద్వారా తెలిపే ప్రయత్నం అయితే తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది అన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 2027కి $1 ట్రిలియన్, 2047కి ఎంత ఉండాలి, $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అందులో ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని ఈ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు. రేవతి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. గుంటూరు జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పత్తిపాడు నియోజకవర్గంలో వెంకటరెడ్డి జిల్లా పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో స్కూల్లో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. మంటలు చెలరేగడం గమనించిన వెంటనే స్కూల్లోని పిల్లలందరూ బయటకు తీసుకెళ్లారు ఉపాధ్యాయులు. ప్రమాదం తప్పిందని, ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పత్తిపాడు నియోజకవర్గంలో వెంకటరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద సమయంలో స్కూల్లో దాదాపు 400 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటిని వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలంలో ఇప్పటికే పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి హనుమంతరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హనుమంతరావు. గుడ్ మార్నింగ్ రేవతి. గుంటూరు జిల్లా పెదనందిపాడు వెంకటరెడ్డి పాఠశాల ఉన్నత పాఠశాలలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అయితే విద్యార్థులైతే 400 మంది అయితే ఉన్నారు. ఈ మంటలు రావడంతో గ్రామస్తులైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి ఒక్కసారిగా ఉలిక్కి పడటం అయితే జరిగింది. ఈ మంటలు రావడంతో ఫైర్ సిబ్బంది మందికి అయితే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. అదుపులోకి తేవడం అయితే ఏ ప్రమాదం అయితే ఇటు జరగలేదని అయితే తెలిసింది. గ్రామస్తులు అయితే, ఉపాధ్యాయులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. మంటల గల కారణాలు ఏమిటి అనేది దానికి
దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు రేవతి. రైట్, థ్యాంక్ యూ హనుమంతరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో ఇవాళ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాలతో పాటు హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. మరోవైపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కోల్డ్ వేవ్ ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా రేపు, ఎల్లుండి సౌత్ తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 6, 7 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని, మళ్లీ డిసెంబర్ 9న తెలంగాణ వ్యాప్తంగా వణికించే చలి పడుతుందని తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను వాయుగుండం బలపడి కొనసాగుతోంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరిలతో పాటు బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.
ఏపీలో ఏవియేషన్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో విమానాశ్రయాల నిర్వహణ దిగ్గజం జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం సమీపంలో దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు. తెలంగాణ సాకారం చేసిన మన్మోహన్ సింగ్ పేరును దేశంలో ఉన్న ఏకైక ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి పెట్టుకోవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో వర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కీలకమైన మంత్రి పదవులు ఖమ్మం జిల్లా నేతల దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది పాల్వంచలోనేనని తెలిపారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చింది ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలే ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాయని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని కూడా సీఎం తెలిపారు. మన్మోహన్ సింగ్ గారు ఎర్త్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడ ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల కలను ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం, కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. మొట్టమొదట 69లో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయబడ్డది ఇక్కడనే. 2004 నుంచి 2014 వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టినారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రజాప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు. దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన ఈ యూనివర్సిటీని ఆయన ప్రతిష్టకు తగిన విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్న ఈ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఎర్త్ సైన్సెస్ అనంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం.
ఇది దేశానికి తలమానికంగా కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావలసినటువంటి భవంతులు, మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నల్గొండ జిల్లా వేములపల్లి పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రామస్తులు తమ గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లడానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటామని ఫ్లెక్సీ ద్వారా ప్రకటించారు. మండల కేంద్రం నుండి తమ కాలనీకి సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన అద్దంకి, నార్కెట్పల్లి రహదారులపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సమావేశం నిర్వహించారు. గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి తెలిపారు. ఈరోజు తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. దీంట్లో అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు సమక్షంలో అన్ని ఇష్యూస్ కూడా కులంకుశంగా రివ్యూ చేయడం జరిగింది. మొత్తం సుమారుగా 4 గంటలు సుదీర్ఘంగా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ నియోజకవర్గ ఇష్యూస్ కూడా గౌరవ మంత్రి గారికి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ నుంచి కూడా రెస్పాన్సెస్ కూడా తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్లో ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్క రైజ్ చేసిన ఇష్యూ. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు అందరూ కూడా, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా, అలాగే అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి, ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు, తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారో దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుపతి ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు, దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుపతి ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.